షర్మిల తనకి రాజకీయంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకుంది, తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలనుకుంది. ఎందుకంటే ఇక్కడ తన అన్న ఉన్నాడు కాబట్టి. అప్పుడు తన పార్టీకి సహకరించమని జగన్మోహన్ రెడ్డిని అడిగితే అంగీకరించలేదు. ఎందుకని? తెలంగాణలో కనుక నువ్వు పార్టీ పెడితే ఇక్కడ మన ఇద్దరం అంటే కనుక అది ప్రజల్లో నెగిటివ్ వెళ్తుంది. వాస్తవంగా రెండు సెంటిమెంట్ల మధ్య విడిపోయినప్పుడు అక్కడ పార్టీ పెడితే ఆంధ్ర ప్రయోజనాల కోసం తెలంగాణలో లొల్లి నడుస్తుంటే నీకు ప్రయోజనం కాదు, నాకు ప్రయోజనం కాదు. ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు వదిలేస్తే ఇక్కడ జనం వ్యతిరేకిస్తారు, అక్కడ రాష్ట్ర ప్రయోజనాలు వదిలేస్తే నువ్వు అప్పుడు పార్టీ పెట్టిన ప్రయోజనం ఉండదు. కాబట్టి వద్దు అని చెప్తే లేదు నేను పెడతాను, నాకు అక్కడ నానా ఇమేజ్ వస్తుందని నువ్వు భయపడిపోతున్నావు అంది. వాళ్ళిద్దరి మధ్యన ఆ స్పర్ధ అలాగే పెరిగింది. అది ఆస్తుల తాగాదాన్నో మరొకటనేనో ఇంకో పక్కన ప్రచారం కూడా నడుస్తుంది. మేబీ అయితే అయ్యి ఉండొచ్చును కూడా. అయితే ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్నటువంటి వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఇందులో ప్రత్యేకించి అంటే తెలుగుదేశం జనసేన నుంచి వచ్చే వాళ్ళ మీద కంటే కూడా షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళతో తనకి టచ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని ఇటు లాక్కొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళ ద్వారా కోస్తాలో తర్వాతన రాయలసీమ ప్రాంతంలో ఆ కార్యక్రమాలు చేయడానికి ప్రిపేర్ చేసుకుంది అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం చూడాల్సి ఉంది.